నైజీరియా లెగోస్లో హౌసెస్ ఎలా ఉంటాయి? కాంపౌండ్ వ్యూ ఎలా ఉంటుంది? నైజీరియాలో ఉండడానికి సేఫేనా? ఇవన్నీ చెప్తాను. అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఐఎమ్ రిహానా. వెల్కమ్ టు రిహానా టాక్స్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో మా కాంపౌండ్లో ఏమేమి ఉన్నాయి, చుట్టూ ఎలా ఉంటుంది, అండ్ మా స్మాల్ స్విమ్మింగ్ పూల్, జిమ్, వాకింగ్ స్పేస్ అండ్ ప్లాంట్స్ ఇవన్నీ చూపిస్తాను. ఈ కాంపౌండ్ మెయిన్ గేట్ నుంచి బయటికి చూస్తే ఇలా ఉంటుంది వ్యూ మొత్తం. మేము నైజీరియా కంట్రీలో లెగోస్ స్టేట్లో సిటీలో ఉంటున్నాం ఇప్పుడు. సో మాకు హాస్పిటల్స్, మార్కెట్స్, ఎయిర్పోర్ట్స్, మాల్స్, థియేటర్స్, రెస్టారెంట్స్ అండ్ షాపింగ్ మాల్స్ ఇవన్నీ కూడా చాలా దగ్గరగా ఉంటాయి ఇక్కడి నుంచి వెళ్తే. మేము ఇంతకుముందు కాంపౌండ్లో ఉన్నప్పుడు షాప్స్కి రావాలన్నా, మార్కెట్స్కి రావాలన్నా, హాస్పిటల్స్కి రావాలన్నా, ఎక్కడికి రావాలన్నా ఇంత దూరం వచ్చేవాళ్ళం. 1 అవర్ 1.5 అవర్ అలా జర్నీ పట్టేది. బట్ మేము ఇప్పుడు సిటీలోనే ఉన్నాం కాబట్టి ఇవన్నీ మాకు దగ్గర. వీడియో స్టార్టింగ్లో అడిగినట్టు నైజీరియా లెగోస్లో హౌసెస్ ఎలా ఉంటాయి అంటే, ఇక్కడ అన్ని కాంపౌండ్స్ ఉంటాయండి. లైక్ కాంపౌండ్స్లో మనకి హౌసెస్ ఉంటాయి, హౌస్ నెంబర్స్ అలా ఉంటాయి. లేదు అంటే ఒక స్మాల్ గేటెడ్ కమ్యూనిటీలో మనకి హౌసెస్ ఉంటాయి. ఇంకా బిల్డింగ్స్లో మనకి ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అలా ఫ్లోర్స్ ఉండి దాంట్లో హౌసెస్ ఉంటాయి. మా కాంపౌండ్లో వచ్చేసి మనకి ఫ్లోర్స్ ఉన్నాయి. మొత్తం 2 ఫ్లోర్స్ అయితే ఉన్నాయి. మీరు చూసేదంతా కాంపౌండ్ యొక్క ఫ్రంట్ వ్యూ. గ్రౌండ్ ఫ్లోర్లో మనకి కార్ పార్కింగ్ స్పేస్ ఉంటుంది అండ్ ఆల్సో బీక్యూ క్వార్టర్స్ ఉంటుంది. బీక్యూ క్వార్టర్స్ అంటే లైక్ హౌస్ గర్ల్స్ ఉండడానికి, డ్రైవర్స్ ఉండడానికి అండ్ సెక్యూరిటీ ఉండడానికి అండ్ కాంపౌండ్ మెయింటెనెన్స్ వాళ్ళు ఉండడానికి మనకి చిన్న చిన్న రూమ్స్ ఉంటాయి. నైజీరియాలో ఏంటి అంటే మండే టు సాటర్డే వరకు వర్క్ ఉంటుంది అండ్ సండే హాలిడే. అసలు వర్క్ అనేది ఎవ్వరూ ఉండరు. సో అందువల్ల ఖచ్చితంగా దూరం నుంచి వచ్చిన వాళ్ళు స్టే చేయడానికి బీక్యూ క్వార్టర్స్ అన్నవి కాంపౌండ్స్లో ఇంక్లూడ్ చేస్తారు. కొన్ని కాంపౌండ్స్లో మాత్రం ఉండవు. సో అప్పుడు మాత్రం ఇలా వర్కర్స్ అందరూ మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోతూ ఉంటారు. కాంపౌండ్కి రైట్ సైడ్ వెళ్తే మనకి స్విమ్మింగ్ పూల్ వస్తుంది. కాంపౌండ్ ఫ్రంట్ వ్యూ చూస్తేనే 4 హౌసెస్ కనిపించేస్తాయి. లైక్ 4 హౌసెస్ యొక్క బాల్కనీస్ కనిపిస్తాయి. అండ్ ఒక్కొక్క బాల్కనీని వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి ఇలాగా ప్లాంట్స్తో డెకరేట్ చేసుకుంటారు. అండ్ ఇంకా క్రిస్మస్ ఆ టైంలో అయితే లైటింగ్స్ అంతా వేసి చాలా బాగుంటుంది. ఇంకా లెఫ్ట్ సైడ్ చూస్తే ఇవి వచ్చేసి పవర్ జనరేటర్స్ అన్నమాట. ఇక్కడ పవర్ అంతా ఈ జనరేటర్స్తోనే. మనకు జస్ట్ జనరేటర్ షిఫ్ట్ అయ్యేటప్పుడు మాత్రమే ఒక 30 సెకండ్స్ 1 మినిట్ అలా పవర్ పోతుంది. కానీ అంతకు మించి మనకి ఏముండదు. లైక్ త్రూ అవుట్ ద డే మనకి పవర్ ఇష్యూస్ ఏమి ఉండవు. ఈ కాంపౌండ్లో ఈ ప్లాంట్స్ అండ్ వాకింగ్ స్పేస్ మొత్తాన్ని గ్యాలరీ అంటారు. అండ్ ఇక్కడ ప్లాంట్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ అన్ని షో ప్లాంట్స్ అని నాకు తెలిసిన కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి. అందులో ఈ లెమన్ గ్రాస్, వామాకు, తమలపాకు కూడా చూశాను. కానీ అవన్నీ ఇక్కడ ఎండలు చాలా ఎక్కువ ఉండడంతో అవన్నీ ఎండిపోయాయి. కొన్ని మొక్కల్లో అయితే అక్కడక్కడ కనిపిస్తాయి అంతే. రోజ్ ప్లాంట్ ఉంది. రోసెస్ చూపిద్దామంటే ఆ రోజు రోసెస్ లేవు. నేను తీసిన రోజు కాకుండా పక్కన రోజు మొత్తం గ్యాలరీ క్లీన్ చేశారు అండ్ మొక్కలన్నింటినీ ట్రిమ్ చేసేసి అండ్ దానికి మాన్యూర్ ఇవన్నీ వేశారు ఆ రోజు. ఈ కాంపౌండ్లో ప్లాంట్స్ తక్కువే, కానీ నేను ఇంతకు ముందు ఉన్న కాంపౌండ్లో మాత్రం ప్లాంట్స్, ట్రీస్ అవన్నీ చాలా ఎక్కువ. ఈ కాంపౌండ్లో నేను ఒక హైబిస్కస్ ప్లాంట్ చూశాను. కానీ పాత కాంపౌండ్లో అయితే కాంపౌండ్ మొత్తం హైబిస్కస్ ప్లాంట్సే ఉంటాయి. ఇక్కడ తులసి ప్లాంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ నైజీరియాలో ఉండడానికి సేఫేనా అని వీడియో స్టార్టింగ్లో అడిగాను కదా. ఎస్ అండి, నైజీరియాలో ఉండడానికి గేటెడ్ కమ్యూనిటీస్ ఆర్ బెస్ట్. అండ్ నైజీరియాలో చాలామంది ఇండియన్సే ఉన్నారు. ఇక్కడ మనం ఏదైనా మొక్కలు పెంచుకుంటున్నా అవన్నీ కింద గ్యాలరీలో అరేంజ్ చేయించుకోవచ్చు. చూస్తూ ఉండండి ఇంకా ఏమేమి మొక్కలు ఉన్నాయో. మా కాంపౌండ్లో ప్రస్తుతానికి ఈ ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ ఈ ప్లాంట్స్ అన్నిటికీ మెయింటైన్ చేయడానికి ఒక మనిషి ఉంటాడు. తనే ఈ మొక్కలకి వాటర్ చేయడం, ఎండిపోయిన మొక్కల్ని తీసేయడం, ప్లాంట్స్ని ట్రిమ్ చేయడం అండ్ క్లీన్ చేయడం ఇదంతా తనే చూసుకుంటారు.
మీరు స్టార్టింగ్ బిల్డింగ్ ఫ్రంట్ వ్యూ చూసారు కదా, అక్కడ మనకి 4 హౌసెస్ బాల్కనీస్ కనిపించాయి కదా. మిగతా 3 హౌసెస్ యొక్క బాల్కనీస్ మనకి గ్యాలరీ సైడ్ కనిపిస్తాయి. అండ్ ఆ 4 హౌసెస్కి వెళ్ళడానికి కార్ పార్కింగ్ దగ్గరే మనకి స్టైర్స్ ఉంటాయి, మెట్లు ఉంటాయి. మిగతా 3 హౌసెస్కి వెళ్ళడానికి ఇటు సైడ్ స్టైర్స్ తీసుకొని వెళ్ళాలి. అండ్ మీకు ఇందాక చూపించాను కదా, అదే బీక్యూ క్వార్టర్స్. అండ్ మనకి ఇలా వెళ్తూ ఉంటే రైట్ సైడ్లోనే స్టైర్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ నుంచి మనకి వ్యూ ఇలా కనిపిస్తుంది. కొత్తగా కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది ఇటుపక్క. అండ్ మాకు మా హౌస్ నుంచి ఫ్రంట్ సైడ్ వ్యూ అంతా ఇదే కనిపిస్తూ ఉంటుంది. లైక్ గ్యాలరీ అండ్ కన్స్ట్రక్షన్ ఇవన్నీ అవే కనిపిస్తూ ఉంటాయి. ఇదే మా బిల్డింగ్ యొక్క సైడ్ వ్యూ. అండ్ ఇదిగోండి మిగతా 3 బాల్కనీస్. అండ్ మేము వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో ఉంటాం. ఇంకా మనం పైకి వెళ్ళడానికి స్టెప్స్ తీసుకునే దగ్గరే మనకి ఇలా చిన్న జిమ్ ఉంటుంది. చాలా మినిమం ఎక్విప్మెంట్ ఉంది. ఇక్కడైతే ట్రెడ్మిల్ అండ్ కొన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ కనిపించే ఎక్విప్మెంట్స్ నేమ్స్ తెలిస్తే నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇక్కడ కాంపౌండ్లో ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ ఉంది. అది చూడడానికి చిన్నదిగానే అనిపిస్తుంది కానీ డెప్త్ మాత్రం చాలా ఎక్కువ. ఇక్కడ మనకి ఉయ్యాలు అండ్ ఈ సిట్టింగ్ ఏరియా ఇదంతా ఈవినింగ్ టైమ్స్ చాలా బాగుంటుంది. ఇక్కడ అన్ని కాంపౌండ్స్ అని చెప్పాను కానీ కొన్ని కాంపౌండ్స్లో అంటే మోస్ట్ ఆఫ్ ద కాంపౌండ్స్లో మనకి స్విమ్మింగ్ పూల్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ చిన్న చిన్న పిల్లలకి కూడా స్విమ్మింగ్ క్లాసెస్ అండ్ పెద్దవాళ్ళకి స్విమ్మింగ్ క్లాసెస్ నేర్చుకోవడానికి దగ్గరలోనే స్విమ్మింగ్ స్కూల్ కూడా ఉంది. 9 మంత్స్ బేబీస్ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా స్విమ్మింగ్ నేర్పిస్తారు ఇక్కడ. అండ్ ఇక్కడ నుంచి మనం పైకి వెళ్తే టాప్ వ్యూ ఆఫ్ స్విమ్మింగ్ పూల్ కూడా చూపిస్తాను మీకు. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక హౌస్ ఉంటుంది అండ్ ఇది ఫస్ట్ ఫ్లోర్లో 3 హౌసెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తుంది ఒక హౌస్ అండ్ దాని పక్కన మనకి ఇంకో హౌస్ ఉంటుంది అండ్ లెఫ్ట్ సైడ్న ఇంకో హౌస్, ఇలా 3 హౌసెస్ ఉంటాయి. సేమ్ మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఎలానో సెకండ్ ఫ్లోర్లో కూడా 3 హౌసెస్ అలానే ఉంటాయి. ఇక్కడ కూడా మనం ఏమైనా చెట్లు పెంచుకోవాలన్నా మొక్కలు పెంచుకోవాలన్నా అవన్నీ ఇక్కడ అరేంజ్ చేసుకొని పెంచుకోవచ్చు. ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసేయండి. అండ్ ఇదే మేముంటున్న హౌస్. మీకు హోమ్ టూర్ కావాలి అంటే నేను నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ పైనుంచి చూస్తే మనకి జిమ్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఇవి కనిపిస్తాయి. మా హౌస్కి ముందు ఇలా వెళ్తే మనకి రైట్ సైడ్ ఇంకొక హౌస్ ఉంటుంది. దట్స్ బికమ్స్ 3. ఇక్కడ ఉన్న ప్లాన్స్ కూడా ఒకసారి చూసేయండి.
ఇక్కడ ఒక చిన్న సోఫా ఉంటుంది, లైక్ హౌస్ గర్ల్స్ కూర్చోడానికి కానీ, లేకపోతే మనమే ఈవినింగ్ టైమ్స్ టీ కాఫీ అలా తాగుతూ సన్సెట్ని ఎంజాయ్ చేయడానికి ఉంటుంది. అండ్ మా హౌస్ నుంచి ఫ్రంట్ బాల్కనీ వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను. నేను ఇక్కడైతే కొన్ని ప్లాంట్స్ అయితే పెంచుకుంటున్నాను, అవేంటి అన్నది నేను నెక్స్ట్ వీడియోస్ చూపిస్తాను. నేను ఇంతకుముందు కాంపౌండ్లో ఉన్నప్పుడైతే చాలా మొక్కలే పెంచాను, లైక్ చిన్న చిన్న ఆకుకూరలు అవన్నీ కూడా నేనే పెంచుకున్నాను. బట్ ఇక్కడికి వచ్చేటప్పుడు అన్నీ అక్కడే వదిలేసి రావాల్సి వచ్చింది. దాంట్లో కొన్ని మొక్కలు తెచ్చుకున్నాను, ఇంకా అవే ఉన్నాయి, బట్ దాన్ని కూడా ఎక్స్టెండ్ చేయాలి. అండ్ ఇక్కడ నుంచి చూస్తే మనకి గ్యాలరీ కనిపిస్తుంది అండ్ ఫ్రంట్ వ్యూ ఇలా ఉంటుంది. మా బ్యాక్ సైడ్ బాల్కనీ నుండి అయితే మనకి స్విమ్మింగ్ పూల్ యొక్క టాప్ వ్యూ కనిపిస్తుంది. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ వీక్లీ ట్వైస్ ఆర్ ట్రైస్ మనకి క్లీన్ చేస్తూ ఉంటారు. అండ్ అందరూ ప్రతిరోజు ఏం స్విమ్మింగ్ చేయరండి, లైక్ ఎప్పుడు హాలిడేస్ ఉన్నా లేకపోతే ఎప్పుడు టైం ఫ్రీ ఉన్నా ఇక్కడ స్విమ్మింగ్ చేసుకుంటారు. అండ్ చిన్నపిల్లలకి క్లాసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ కోసం ఈ స్విమ్మింగ్ పూల్స్ని యూజ్ చేసుకుంటారు. మీకు ఇక్కడ కనిపిస్తుందా, ఆ హౌస్లో కూడా ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది. అది నేను ఇక్కడికి వచ్చిన ఒక 1 monthకి తెలుసుకున్నాను అన్నమాట. అండ్ ఇక్కడ మనకి గ్రీనరీ ఇదంతా బాగా కనిపిస్తుంది. ఈ కాంపౌండ్ నుంచి చూస్తే బిల్డింగ్ గ్రీనరీ ఇవే కనిపిస్తాయి. ఇంకా వర్షం పడితే చాలా బాగుంటుంది ఇక్కడ, ఎందుకంటే ఎండలు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా వర్షం పడినప్పుడు చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. ఒక్కొక్క హౌస్ నుంచి బాల్కనీ వ్యూస్ అయితే డిఫరెంట్గా ఉంటాయి. మా బాల్కనీ వ్యూ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ చూపించే ప్లేస్లో మనకి ఎక్కువ పార్టీస్ అవన్నీ జరుగుతూ ఉంటాయి, నైజీరియన్ వాళ్ళవి. అండ్ చుట్టుపక్కల వ్యూ ఇలా ఉంటుంది. అండ్ నైజీరియాలో మేము ఉంటున్న కాంపౌండ్ మీకు నచ్చిందా? మీకు ఎలా అనిపించింది? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏమైనా తెలుసుకోవాలనుకున్నా అబౌట్ నైజీరియా నాకు కమెంట్స్లో తెలియజేయండి. ఇంకా ఇలాంటి తెలుగు వ్లాగ్స్, ఇండియన్ లైఫ్ ఇన్ నైజీరియా ఎలా ఉంటుంది, ఇవన్నీ మన ఛానల్లో ఉంటాయి. సో స్టే ట్యూన్ and do like, share and subscribe to my channel. Thanks for watching.